హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఈరోజు వ్లాగ్ వచ్చేసి పొద్దున్నే అయితే నేను వంట అయితే చేసేసానండి. మేము ఈరోజు ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఓ పర్సన్ని కలవబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి. నేను ఎవరిని కలవడానికి వెళ్ళానో చెబుతాను. ఇక నేను వంట చేద్దామని రైస్ కడిగేసి గ్యాస్ మీద పెట్టేశాను. ఇంకో స్టవ్ మీద ఇలా ఈ శనక్కాయలని అయితే వేయించుతున్నానండి. ఇలా ఈ శనగల్ని వేయించుతూనే మరో పక్క నేను కర్రీ కోసం దోసకాయలను అయితే కట్ చేసుకున్నానండి. ఇలా కొంచెం ఈ శనక్కాయలను అయితే కొంచెం నల్లగా పొట్టు మాడేలాగా ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేస్తే కొంచెం లోపల ఉన్న పల్లి కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఇక నేను కర్రీ కోసం ఇలా ఒక కడాయి అయితే పెట్టుకున్నాను. ఆ కడాయిలో కర్రీకి కావాల్సిన ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి ఇలా ఆయిల్లో వేసేసి కలుపుకున్నాను. ఇందులో ఒక టీ స్పూన్ తాలింపు గింజలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక గుప్పెడు కరివేపాకులను అయితే వేసేసి కలుపుకున్నాను. ఆనియన్స్ పచ్చిమిర్చి అనేవి కాస్త ఫ్రై అయితేనే బాగుంటాయండి, లేకపోతే అంత టేస్ట్గా అయితే ఉండవు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం అల్లం అయితే వేసానండి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం నేను కొత్తిమీర కూడా వేశాను. కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత వేస్తే పిల్లలైతే తినడం లేదండి. వాటిని ఏరి పక్కన పెట్టేస్తున్నారని నేను తాలింపులోనే వేశాను. అవి వేసి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న దోసకాయల ముక్కలను కూడా అందులో వేసి కలిపి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలాగే మగ్గించాను. మూత తీసి ఒకసారి కలుపుకొని అందులో ఒక 5 టమాటాలను అయితే కట్ చేసి ఇందులో వేసి ఒకసారి మొత్తం పూర్తిగా కలుపుకోవాలి. కలిపి 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి కలిపి ఇందులో కొంచెం ఒక టీ స్పూన్ పసుపు, ఓ టీ స్పూన్ ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని మన టేస్ట్ తగ్గట్టుగా కారం వేసుకొని మొత్తం పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలానే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక ఈ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. నేను బ్రేక్ఫాస్ట్ కోసం పాలు వేడి చేసి అందులో ముస్లి అంటారు కదండి, ఒక గ్లాస్ పాలల్లో షుగర్ లేకుండా ఇలా ముస్లి అయితే వేసుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేసి తర్వాత అయితే తింటాము. ఇలా పిల్లలకు కూడా ఇలానే ఇస్తాను. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఒక పర్సన్ని కలవబోతున్నామని. ఏం లేదండి, మా పాప హాస్టల్లో ఉంటుందండి. ఈరోజు మేము తన దగ్గరికి వెళ్ళే రోజు ఇది. తను కావాల్సినవన్నీ చెప్తే ఇలా వెళ్ళేసి తనకు కావాల్సినవన్నీ కొనుక్కొని అయితే వచ్చేసామండి. చాలా పెద్ద లిస్ట్ అయితే చెప్పింది. అందులో మేము కొన్ని ఎక్కువగా కాకుండా కొన్ని అయితే తీసుకొని వచ్చేసాము. బ్రెడ్ అడిగిందండి. ఇంట్లో బ్రెడ్ ఉంటే ఎక్కువగా తినకూడదు కదా అనేసి కొంచెం ఒక 5 బ్రెడ్ పీసెస్ అయితే పెట్టానండి. ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టాను. జీడిపప్పు, ఎండు ఖర్జూర అవి ఒక చిన్న బాక్స్లో అయితే పెట్టేసి మూత పెట్టాను. పూతరేకులు కూడా అడిగిందండి. అంత స్వీట్ ఐటమ్ వద్దనేసి మేము ఒక 2 తీసేసి తనకు ఒక 3 అయితే ఉంచాము. ఇలా ఈ శనక్కాయలు వేయించాను కదండి, చల్లారిన తర్వాత ఇలా ఒక కవర్లోనైతే వేశాను. తను కేకు చేశానని తెలిసి నాకు కూడా చేసుకొని రా మమ్మీ, నేను కూడా తింటాను అంటే సరే అనేసి ఆ రోజు వెళ్ళే రోజు ఇలా కేక్ అయితే చేశా అండి. ఇలా ఒకవేళ మీకు ఈ కేక్ రెసిపీ కావాలంటే దీనిని ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి పెట్టానండి. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పూర్తి వీడియో అయితే ఉంటుంది, చూడండి. ఇది నేను గోధుమ పిండి మరియు బెల్లంతో చేశా అండి. షుగర్ ఏమీ యాడ్ చేయకోకుండా కేవలం బెల్లం, గోధుమ పిండితో అయితే చేశాను. అందులో కొంచెం నేను కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక దీనిని అయితే నేను గ్యాస్ పైన ఒక గిన్నెలో పెట్టేసి అయితే దీన్ని బేక్ చేసుకున్నా అండి.
ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ను ఇలా పైన కూడా ఇలా చల్లుకున్నానండి. మా పాప హాస్టల్లో ఉంది కదండి, తను చికెన్ కావాలని అడిగిందండి. సరే అనేసి ఆ రోజు సాటర్డే అయినా కూడా మేము తినకోకుండా పిల్లల వరకు ఒక హాఫ్ కిలో తెచ్చేసి వాళ్ళ వరకు అయితే ఫ్రై చేశా అండి. ఫ్రై అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. పాప హాస్టల్లో ఉంటుంది, బాబు ఏమో మా దగ్గరే ఉండి చదువుకుంటున్నాడు. ఇక బాబుకి ఈవినింగ్ వచ్చేదాకా వాడికి బాక్స్లో పెట్టి ఉంచాను. పాపకైతే తనకు కావాల్సినంత బాక్స్లో వేసి తీసుకెళ్ళాను. ముందుగా ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి ఫ్రై చేశాను. అందులో ఒక 2 టమాటాలు కట్ చేశానండి. కొంచెం గ్రేవీ ఉంటుంది కదా అనేసి ఒక 2 టమాటాలు అయితే వేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించుకున్నాను. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి అందులో కొంచెం ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ అయితే వేసా అండి. వేసి ఒకసారి కలుపుకున్నాను. ఈ టమాటాలు, కొత్తిమీర, ఆనియన్స్ ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. ఇది బాగా ఫ్రై అయితే చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అలా నేను మొత్తం ఫ్రై అయ్యేలాగా చాలాసేపు అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇక టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయండి. చూస్తున్నారా, ఇలా గరిటెతో అన్నట్టయితే చాలా స్మూత్గా అయ్యాయి. ఇక ఇందులో తెచ్చిన చికెన్ అయితే నేనేం కట్ చేయలేదండి, కొంచెం మెత్తటి పీసులే తెచ్చారు. వాటన్నింటిని కూడా అందులో వేసేసి ఆ టమాటా గ్రేవీ మొత్తం ఆయిల్ అదంతా కూడా బాగా కలిసేలాగా అయితే కలుపుకున్నానండి. ఇక కలిపేసి ఒక 2 నిమిషాల పాటు మూత అయితే పెట్టానండి. ఇక బాబు అయితే వాడికి క్యారేజ్ బాక్స్ కట్టగానే వాడైతే ఇక స్కూల్కి అయితే వెళ్ళిపోయాడండి. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ చికెన్ అయితే చేస్తున్నా అండి. ఓ పక్క కేక్ అనేది బేక్ అవుతుంది, ఇంకో పక్క నేను ఈ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇందులో కొంచెం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఇలా మగ్గించుకున్నానండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి అందులో కొంచెం కారం కూడా, అంటే కొంచెం తక్కువే వేసాను అండి. పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారనేసి కొంచెం తక్కువే వేసాను. కారం వేసేసి ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అడుగైతే మాడకుండా చూసుకోవాలండి. ఫ్రై కదా, కొంచెం మాడుతుంది. అందుకు కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువగా అయితే వేసేసి ఫ్రై చేసుకోవాలి. చికెన్లో కొంచెం వాటర్ అనేది వస్తుంది కదండి, ఆ వాటర్ మొత్తం కూడా పోయేలాగా మనం కాసేపు ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. కర్రీ మొత్తం దగ్గరికి వచ్చేసరికి ఇలా ఆయిల్ అయితే పైకి తేలుతుందండి. ఇందులో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా వేసాను. ఇది గరం మసాలా నేను ఇంట్లోనే చేశాను అండి, బయట నుంచి అయితే పౌడర్స్ ఏమి కొనుక్కరాము. ఇంట్లోనే చేసిన గరం మసాలా పౌడర్ని అయితే ఇందులో వేసి కలిపి ఒక 2 నిమిషాల పాటు అయితే మగ్గించుకోవాలండి. ఇది మొత్తం కూడా కర్రీ అనేది చాలా దగ్గరగా రావాలి. అప్పుడైతే ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పాప దగ్గరికి హాస్టల్కి వాళ్ళు 10 కల్లా రమ్మన్నారండి, పేరెంట్స్ మీటింగ్ ఉంటుందని. మేము కాస్త లేటుగా వెళ్ళాము, 11 ఆ టైంకి వెళ్ళాము. పేరెంట్స్ మీటింగ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉండేసి తర్వాత పాపను కలిసేసి ఈవినింగ్ 5 కల్లా అయితే వచ్చామండి. ఇక ఈ కర్రీ అయితే కంప్లీట్ అయ్యింది. ఇందులో కొంచెం మనం సన్నగా తరిగిన కొత్తిమీరని కడిగి ఈ చివరిలో వేసేసుకుంటే, ఒకవేళ సాల్ట్ ఏమైనా సరిపోయింది లేనిది చూసుకొని అయితే వేసుకోవాలండి. నేను ఫస్ట్ కొంచెమే వేసాను కదా, అది సరిపోతుందో లేదో అనేసి ఇంకొంచెం వేసాను. కొత్తిమీర కూడా వేసేసి ఇలా కలిపేసి ఇక పక్కన పెట్టేశాను. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మేమైతే తనని చూసి తనతో మాట్లాడేసి చాలా హ్యాపీగా అయితే ఉందండి. ఇక మేము ఈవినింగ్ 5 వరకు అక్కడ ఉండేసి ఇక ఇంటికైతే వచ్చేసాము. మళ్ళీ ఇంటి దగ్గర బాబు ఉంటాడు కదా, వాడు స్కూల్ నుంచి వస్తే ఇబ్బంది అవుతుందనేసి ఇక 5 కల్లా బయలుదేరి అయితే వచ్చేసాము. ఇక మేము ఇలా మాకు లంచ్ అయితే ఇలా బాక్స్లో అయితే తీసుకొని వెళ్ళాము. పాప వరకు చికెన్ కర్రీని అలా బాక్స్లో వేసాను. రైసు 3 బాక్సుల్లో అయితే పెట్టేశాను. దోసకాయ కర్రీ మాకు, తనకి ఇలా కేక్ అయితే బేక్ అయింది కదా, వాటన్నింటినీ చిన్న చిన్న పీసుల్లో పాపకు ఒక 4 పీసులు పెట్టేసి బాబుకు కూడా ఒక 4 పీసులు అయితే ఉంచానండి. ఇక పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇదండి ఈరోజు వీడియో.